టీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై ఇంటెలిజెన్స్ విచారణలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఇతర మున్సిపాలిటీల్లో కాంట్రాక్టులన్నీ మాజీ మంత్రి అనుచరుల కనుసన్నల్లో జరిగాయి అన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అక్రమాలు బయటపడుతున్నాయి. ఇంటెలిజెన్స్ అధికారుల ప్రాథమిక విచారణలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు. చేసిన పనులే మళ్లీ మళ్లీ చేసి బిల్లులు పొందారని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పట్టణాల అభివృద్ధి శాఖలో నిర్వహించినటువంటి అభివృద్ధి పనులలో అయితే చాలా వరకు అవినీతి జరిగింది. అదేవిధంగా టెండర్ల కేటాయింపే కానీ వర్క్ల కేటాయింపుకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ తన అనుచరులకు చెందినటువంటి కంపెనీలకైతే వర్క్లు అలాట్ చేసినటువంటి నేపథ్యంలో వారికే త్వరితగతిన బిల్లులు ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు కూడా వారికి అనుకూలంగా నిధుల మంజూరే కానీ టెండర్ల ప్రక్రియ మంజూరుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళకి అనుకూలంగా ఎవరైతే మంత్రి చెప్పినటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో వారికే కేటాయించే విధంగా వారికి సంబంధించినటువంటి కంపెనీలకే కేటాయించే విధంగా అయితే ఇక్కడ అధికారులు కూడా పనిచేశారని చెప్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా సిఆర్ఎంపీకి సంబంధించినటువంటి ఈ పనులను ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ వర్క్లను ఏర్పాటు చేసి బడా నేతలు ఎవరైతే ఉన్నారో మన హైదరాబాద్ పరిధిలో 6 కంపెనీలకైతే అవకాశాలు కల్పించాలంటూ కూడా ఒక ప్రత్యేక జీవోని తీసుకొచ్చేసి ఇక్కడ జీహెచ్ఎంసీ నిధులను కూడా విడుదల చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మనం చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 30 జోన్లలో 4000 మంది ఇక్కడ కాంట్రాక్టర్లు ఉన్నారు. చిన్న చితక కాంట్రాక్టర్లు వారందరూ కూడా పనులు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద వర్క్లన్నింటినీ కూడా వారికే కేటాయించాలంటూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కొంతమంది కాంట్రాక్టర్లు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు చేసుకుందాం. చెప్పండి, మీరు ఏం కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు? మీకు ఎంత నిధులు పెండింగ్ ఉన్నాయి? ఏ వర్కులు చేస్తారు మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో? మేమందరం, నా పేరు సాయి కిరణ్ అండి. మేమందరం కూడా జిహెచ్ఎంసీ గ్రేటర్లో పనిచేసే కాంట్రాక్టర్లము. మేమంతా ఆన్లైన్లో టెండర్ ప్రక్రియ ద్వారా పనులు తీసుకొని సిటీలకు సంబంధించిన ఏవైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయో అలా సీసీ రోడ్స్ కానీ, పైప్ లైన్స్ కానీ, మాన్సూన్ ఎమర్జెన్సీ, ఐఆర్టీ, డీసిల్టింగ్, డ్రైన్స్ అండ్ నాలాసు, ఇలా వివిధ రకాలకు సంబంధించిన మ్యాన్ పవర్ వర్క్స్ ఏవైతే ఉంటాయో సిటీలో అవన్నీ కూడా మేమే చేస్తామన్నాను. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వర్కులు చేస్తున్నారు? ఈ ఇబ్బందులు అనేవి ఎప్పటి నుంచి వస్తున్నాయి? అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2 రకాల ప్రపోజల్స్ వర్క్ల కేటాయింపు, నిధుల కేటాయింపు జరుగుతుంది కదా, ఈ జాప్యం జరగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? ఇది మేము దగ్గర సిటీలో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక 3 నుంచి 4,000 మంది కాంట్రాక్టర్స్ అందరం కూడా ఉంటామండి. మాకు పేమెంట్ అనేది గత సంవత్సరం ఫిబ్రవరి 2023 నుంచి ఇప్పటి వరకు 1,200 కోట్ల పేమెంట్ పెండింగ్ ఉన్నది. దీని పేమెంట్ కోసం అని చెప్పేసి మేము ఎన్నో రోజుల నుంచి మేము ధర్నాలు, స్ట్రైక్లు, మొన్న రీసెంట్లీ ధర్నా చౌక్లో కూడా ధర్నా చేయడం, ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అది చేయడం కాక మళ్ళీ మేము గవర్నమెంట్లో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మేము డిప్యూటీ సీఎం గారిని, మళ్ళీ మినిస్టర్లను గారిని అందరినీ కూడా కలిసి వాళ్ళకు మా యొక్క బాధ ఏముందనేది విన్నవించుకోవడం కూడా జరిగింది. అయితే ఇంకొకటి ఏమైపోతుందంటే ఇక్కడ మాకు ఈ చిన్న కాంట్రాక్టులు అణిచివేయాలనే ఒక ఉద్దేశంతో ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే బస్ రూట్ ఉంటుందో హైదరాబాద్లో మొత్తం 6 జోన్లకు సంబంధించి ఇవన్నీ కూడా సిఆర్ఎంపీ వాళ్ళకు కేటాయించడం జరిగింది. అయితే సిఆర్ఎంపీ వాళ్ళకి చేసే వర్కులకు వాళ్ళ టెండర్ రేట్స్ కానీ, వాళ్ళకి ఇచ్చే డేటా రేట్స్ ఏవైతే ఉంటాయో మెటీరియల్ రేట్స్ కానీ, లేబర్ రేట్స్ కానీ అవన్నీ కూడా వేరే రేట్స్ ఉంటాయి. అదే మా చిన్న కాంట్రాక్టర్లకు మేము అదే రోడ్ల పైన కూడా మేము కూడా పనులు చేస్తాం, మాకు ఇచ్చే రేట్లు ఏమో తక్కువ ఉంటాయి. మాకు ప్రజెంట్ ఇయర్ డేటా రేట్స్ కూడా మాకు ఇవ్వడం లేదు. అట్లా ఎందుకు చేస్తారు అనేది కూడా మేము ఎన్నోసార్లు అడగడం జరిగింది. అది చేయండి. సో దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా అయ్యే టెండర్ కండిషన్స్లో స్పెషల్ కండిషన్స్ పెట్టి అది పెట్టి కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేయకుండా వర్క్లో కూడా ఇంతకుముందు ఒక వాడికి 10 వర్కులు, 20 వర్కులు, 10 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు అట్లా చేసి పెడుతుండే. కానీ ఇప్పుడు ఏమైపోతుందని అంటే అన్నీ కూడా 50 లక్షలకు పైపడిన టెండర్లు చేసి ప్యాకేజ్లు చేసి ఒక సర్కిల్కి 2 నుంచి 3 కోట్ల వర్కులు ప్యాకేజ్లు చేసి 1-2 కంపెనీలకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. ఈ క్రమంలో మీకు గతంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి బిల్లులు ఇస్తున్నారు అంటున్నారు కదా, మీకు బిల్లు అంటే వాళ్ళని ఏ విధంగా చూడవచ్చు? అంటే వాళ్ళు ఏమైనా గతంలో మంత్రికి దగ్గరగా ఉన్నటువంటి కంపెనీలు అనుకోవచ్చా, లేదంటే వాళ్ళు ఏమన్నా కంపెనీకి సంబంధించిన వాళ్ళ అనుచరులుగా ఏమైనా ఉండొచ్చు అంటారా? ఇది గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తులే 6 పెద్ద కంపెనీలకు సిటీ మొత్తము సిఆర్ఎంపీ వర్క్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రావడం వల్ల మా దగ్గర 11 నుంచి 12,000 మంది కాంట్రాక్టర్లం ఉండే ఈరోజు 3,000 మందికి పడిపోయినాం. అంతమంది చేసే పని కేవలం 6 కంపెనీలే చేసుకున్నాం. దీనివల్ల మా కడుపు మీద కొట్టినట్టు అయిపోయింది. దానివల్ల ఎంతోమంది కాంట్రాక్టర్లు కూడా ఉపాధి కోల్పోయారు. ఆ మిగిలిన 3-4 వేల కాంట్రాక్టర్లకు ఇట్లా పేమెంట్లు ఇవ్వకుండా ఇవి చేసి మాకు ఎన్నో రకాలుగా అది చేసి ఇవి కూడా అదే విధంగా ఇంకో ప్రైవేట్ కంపెనీకి చేసే ఉద్దేశంతోనే ఇదంతా జరిగిందని
పేమెంట్లు ఆపిరు మాకు అనేది మేము అనుకుంటాం. కొత్త ఏదైతే ప్రభుత్వం వచ్చిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా మా సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకోవడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము, అందరినీ కూడా కలిసి చేస్తున్నాము. మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము మా బిల్స్ అనేది తొందరగా రిలీజ్ చేయాలని. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే అందరూ ఎలక్షన్ హడావిడిలో వెళ్ళిపోతారు, కానీ అంత లోపల మాకు ఈ పేమెంట్ రావాలి. రానున్న రోజుల్లో వీళ్ళను కూడా నిర్వీర్యం చేసి పూర్తి స్థాయిలో పగ్గాలన్నీ కూడా బడా కంపెనీలకు ఇచ్చి తద్వారా లబ్ధి పొందే యోచనలో అయితే గత ప్రభుత్వం అయితే నిర్ణయాలు చేపట్టిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. కేటీఆర్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి మార్పులు జరిగిన క్రమంలో పూర్తి స్థాయిలో ఇటు ప్రజాధనాన్ని కొన్ని కంపెనీలకే కేటాయించి తద్వారా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా లబ్ధి పొందడమే లక్ష్యంగా అయితే ప్రత్యేక కార్యాచరణను కూడా ప్రత్యేక జీవోలను కూడా రూపొందించి ఈ యొక్క జిహెచ్ఎంసీ అభివృద్ధి నిర్వహణకు సంబంధించి పనులైతే చేపడతా ఉన్నారని చెప్పేసి మనతో అంటా ఉన్నారు. కెమెరామెన్ వినోద్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.